ఈరోజు తంబలాకాకు తాలింపు చేస్తున్నానండి. ఆవాలు బాగా చిట్టుపట్లాడినాయి. తాలింపుల్లో ముందు వచ్చి ఆవాలే వేయండి, ఆవాలు జీలకర్ర. ఎందుకంటే ఇవి బాగా చిట్టుపటలాడాలి. ఆ చిట్టుపటలాడడం అనేది లేకపోతే నిజంగా చెప్తున్నాను, ఆ ఆవాలు పచ్చి పచ్చిగా ఉంటే ఎంత రోతుగా ఉంటుందంటే ఆ దంతాల్లో వచ్చేస్తుంటే మధ్య మధ్యలో చాలా అసహనంగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే చాలా అసహనంగా అనిపిస్తుంది. ఇంకా మీకు తగినంత ఉల్లిపాయలు, తగినంత ఆకుల్ని బట్టి వేసుకోండి. అన్నీ ఎక్కువ ఇక్కడ ఒక కట్ట మాత్రమే ఉంది కాబట్టి ఆ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు తంబాలకు తాలింపు చేస్తున్నాను. దీంట్లో ఉండే నీళ్ళతోనే కాస్త ఇది చేసేస్తాం. ఆకు ఎండిపోతుంది అంటే మగ్గిపోతుంది. ఆకు మగ్గడం వలన నీటి చెమ్మ అంత అవసరం లేదు. బాగా ఇంకిపోయింది వాటర్. ఒక కట్ట ఎంత అయింది చూడండి, అంటే అంత చిన్నవి అయిపోతున్నాయి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. ఇప్పుడు పప్పుల పొడి అండి, పప్పులు, కొబ్బరి, ఆ తర్వాత ఉప్పు, కారము, ఇవన్నీ వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి చేశాను. ఈ పప్పుల పొడి ఇది ఉప్పాలు కూడా వాడచ్చు, ఇట్లా తాలింపులు కూడా వేసుకొని మంచి రుచిగా మనము తయారు చేసుకొని చూపించండి. బాగా తినండి, హాయిగా ఉంటుంది. Please like my channel, subscribe me.